రాష్ట్రంలో రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక దీనికి సంబంధించి వరంగల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, రేపు జరగబోయే లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? సింధురా 4వ విడతలో భాగంగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 3 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటాయి. అటు భువనగిరి జనగామ చూసుకున్నట్టయితే అటు భువనగిరి కిందకి వస్తుంది. అదేవిధంగా ఇటు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం, మరోవైపు మహబూబాబాద్ ఉంటాయి. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద మనం ఉన్నాము. ఇది ఏనుమాముల మార్కెట్, వరంగల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏనుమాముల మార్కెట్లో ఉంది. ఇక్కడ ముఖ్యంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటాయి. ఒకటి వరంగల్ తూర్పు, పశ్చిమ, అదేవిధంగా వర్ధనపేట, పరకాల, ఈ 4ంటికి సంబంధించి ఏనుమాముల మార్కెట్లో డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ కొనసాగుతుంది. మరో 3 నియోజకవర్గాలు ఉంటాయి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి. అవి స్టేషన్ గన్పూర్ కావచ్చు, అదేవిధంగా పాలకుర్తి, అదేవిధంగా మరో నియోజకవర్గం భూపాలపల్లి. ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆ 3 ప్రాంతాల్లోనే డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ఆర్ఓలు, పిఓలు వీళ్ళంతా కలిసి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి పంపిణీ జరుగుతూ ఉంది. మధ్యాహ్నం తర్వాత వీళ్ళంతా కూడా ఎన్నికల సిబ్బంది అంతా కూడా తమకు కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్ల వద్దకు బయలుదేరి వెళ్తారు. ముఖ్యంగా మనం చూసినట్టయితే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 1900 పోలింగ్ స్టేషన్లు ఉన్న నేపథ్యము. వీళ్ళందరూ కూడా మనం చూస్తున్నటువంటి ఎనుమాముల మార్కెట్ దగ్గర ఉన్నటువంటి ఎన్నికల సిబ్బంది అంతా కూడా 4 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోకి వెళ్తారు. ఇటు పరకాల కావచ్చు, వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధనపేటకు వెళ్తారు. వీళ్ళంతా కూడా సాయంత్రం లోపు అక్కడ చేరుకొని వాళ్ళకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుంటారు. రేపు మార్నింగ్ అయితే పూర్తి స్థాయిలో పోలింగ్ కొనసాగుతూ ఉంటుంది. పూర్తి స్థాయిలో మనం చూసినట్టయితే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 18,24,000 పైచిలకు ఓటర్లు ఉన్న నేపథ్యం. ఇందుకు అనుగుణంగానే ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో 144 సెక్షన్ అయితే అమల్లోకి వచ్చిన నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎనుమాముల మార్కెట్కి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ప్రత్యేక బస్సుల ద్వారా తమ పోలింగ్ కేంద్రాల వద్దకైతే చేరుకుంటారు. పూర్తి స్థాయిలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 5,000 మందితో బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యము. మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఒక భూపాలపల్లి మాత్రం సమస్యాత్మకమైనటువంటి జిల్లాగా ఉంటుంది కాబట్టి భూపాలపల్లిలో మాత్రం రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. మిగతా 6 అసెంబ్లీ సెగ్మెంట్లో పూర్తి స్థాయిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. పూర్తి స్థాయిలో వరంగల్ పార్లమెంటుకు సంబంధించి 42 మంది అభ్యర్థులు కూడా బరిలో ఉన్న నేపథ్యము. ఇప్పటికైతే అంటే 4 నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ జరిగినప్పటికీ పూర్తి స్థాయిలో ఈవీఎంలు అన్నీ కూడా ఎనుమాముల మార్కెట్కి జరుగుతాయి. స్ట్రాంగ్ రూమ్ ఇక్కడే ఏర్పాటు చేసిన నేపథ్యం. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా ఇక్కడ జరుగుతుంది. మరోవైపు మహబూబాబాద్ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గానికి చూసినట్టయితే పూర్తి స్థాయిలో ఇక్కడ కూడా 15 లక్షల మంది ఓటర్లు ఉన్న నేపథ్యము. పూర్తి స్థాయిలో అక్కడ కూడా 1809 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన నేపథ్యము. మహబూబాబాద్ పార్లమెంటు ప్రాంతంలో 335 అతి సమస్యాత్మకంగా, అదేవిధంగా 839 సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ వెబ్ కాస్టింగ్ కావచ్చు, అదేవిధంగా సీసీటీవీలు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యము మనకు కనిపిస్తూ ఉంది. ఇంతకుముందే ఆర్ఓ ప్రావీణ్య గారితో కూడా మనం మాట్లాడిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యం అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి భూపాలపల్లి ఒక్కటే అతి సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గం ఉన్న నేపథ్యము. సాయంత్రం అయితే 4 గంటల వరకు ఇక్కడ పోలింగ్ జరుగుతూ ఉంది. మరోవైపు మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ములుగు కూడా అతి సమస్యాత్మకమైన ప్రాంతంగా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. వేసవికాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశామని చెప్తున్న నేపథ్యము. ఇటు ములుగు కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, విపరీతమైన ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో ఎవరికి వాళ్ళు ఓటర్లు కూడా స్వీయ జాగ్రత్తలు పాటించాలని అయితే అధికారులు చెప్తున్న నేపథ్యము. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల్లో సైతం అందుకు అనుగుణమైన చర్యలు తీసుకున్నాము. ఏదైతే
నీళ్లు కావచ్చు, అదేవిధంగా టెంట్ లాంటి సౌకర్యం కూడా ఏర్పాటు చేశామని చెప్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఓఆర్ఎస్లు కూడా అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద ఏర్పాటు చేశామని అధికారులు అయితే చెప్తున్న నేపథ్యము. ఇదే క్రమంలో ఓటర్లు కూడా తమకు సంబంధించి స్వీయ జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్దకు రావాలని చెప్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంటు ఎన్నికలకు చాలా డిఫరెన్స్ ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 89% మేరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంటే ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు చూసినట్టయితే దాదాపు 60% కూడా దాటని నేపథ్యం కనిపిస్తూ ఉంది. యువ ఓటర్లు అయితే ఓటు హక్కు వినియోగించుకొని చైతన్యం చాటడంలో విఫలమవుతున్నారు. గత దశాబ్ద కాలంగా అనేది మాత్రం పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున చర్చకొచ్చిన నేపథ్యంలో ఈసారి యువ ఓటర్ల సంఖ్య కూడా పెరిగిన నేపథ్యం. యువ ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి ఓటు వేసే విధంగా కూడా అధికారులంతా కూడా అంటే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 4 జిల్లాలు ఉంటాయి. 4 కలెక్టర్లు కూడా అక్కడ స్వీప్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన చైతన్యం కలిగించే కార్యక్రమాలకు కూడా తెరతీసిన నేపథ్యము. ఆ అంచనాల్లో భాగంగానే యువ ఓటర్లు ఈసారి ఎక్కువగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారనే ఆ అంశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం తర్వాత అయితే కూడా వీళ్ళంతా పూర్తి స్థాయిలో ఓఓలు అదేవిధంగా పిఓలు వీళ్ళంతా కూడా తమకు కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకునే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది.